అయితే వీడియో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ అది క్లిక్ చేయాలి. తర్వాత కొలాబ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత అక్కడ 15 సెకండ్స్ ఉన్నాయి కదా, ఆడ క్లిక్ చేస్తే 60 సెకండ్స్ ఆడుతుంది. తర్వాత ఇది ఎక్స్టెండ్ చేయాలి. 15 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు ఇది ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. కొంచెం ప్రాసెసింగ్ వస్తుంది. ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి, కొంచెము ప్రాసెస్ అవుతుంది. సో ఇది 60 సెకండ్స్, ఇది షార్ట్ వీడియో. మనం షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనము జాయిన్ అవుతున్నట్టు ఉన్న వీడియోలో లిరిక్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అవి చూస్తూ ఆ బీట్ని అబ్జర్వ్ చేస్తూ దానికి మనము పాడేయాలి. వస్తుంది, మన ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ తర్వాత ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ రెడ్ బటన్ క్లిక్ చేయాలి. ఈ తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము అక్కడ కెమెరా ఉంది కదా, ఆరో మార్క్స్ రెండు లేవా, కెమెరా చేంజ్ అంటే బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా చేంజ్ చేసుకోవచ్చు. ఆరో మార్క్ మీద నువ్వు ఇట్లా అంటే అట్లా, నీకు బ్యాక్ కెమెరా కాబట్టి బ్యాక్ కెమెరా, ఫ్రంట్. తర్వాత ఇక్కడ స్టార్ట్ తీయాలి, రెడ్ బటన్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా 1 మినిట్ దాకా సాంగ్ వస్తుంటుంది. వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా. ఆ బీట్ చూసుకోవాలి, లిరిక్స్ ముందైనా వెనకైనా సరే బీట్ చూస్తూ మనము మ్యూజిక్ చూస్తూ మనం పాడేయాలి. 1 మినిట్ దాకా సాంగ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. అయిపోతే సాంగ్ అయిపోయింది ఆల్రెడీ. వాన జల్లు గిల్లుడింకా తప్పదమ్మా, వంటి మొగ్గ విచ్చుకోక ఇట్లా అయిపోయింది. నేను మధ్యలో ఆపేసాను. నేను మళ్ళీ స్టాప్ క్లిక్ చేసిన తర్వాత అయిపోతుంది. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేయాలి. ఈ టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాసెసింగ్ జరుగుతుంది. వెయిట్ చేయాలి కొంచెం. వెయిట్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక టైం లైన్ మీద క్లిక్ చేసి నువ్వు ఏమైనా రాసుకోవచ్చు అక్కడ, లేకుంటే నెక్స్ట్ వరకు వెళ్ళిపోవచ్చు, నీ ఇష్టం. టైం లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రాసుకోవచ్చు, సాంగ్ పేరు రాస్తావా, లేకుంటే నేను పాడిన సింగింగ్ బై అట్లా ఏమైనా రాస్తాను. నేను ఏం రాసిన అంటే వానజల్లు సాంగ్ ఫ్రమ్ ఏమోడికి మొగుడు మూవీ అని నేను టైప్ చేస్తున్నా. సో అట్లా టైప్ చేసి ఫ్రమ్ ఏమోడికి మొగుడు అని టైప్ చేసిన తర్వాత దానికి కొంచెం కిందికి అనాలిగా. ఓకే వేసిన తర్వాత డన్ అని పైన డన్ ఉంటుంది. టైప్ చేసిన తర్వాత డన్ ఉంటుంది, పైన డన్ కనిపిస్తుంది నీకు. అది క్లిక్ చేసిన తర్వాత దాన్ని కిందికి రావాలి. దీన్ని కిందికంటే కిందికి అయిపోతా అన్నట్టు, అట్లా కిందికి తీసుకురావాలి. అది రాయకుండా ఏం కదా, టైంలో నీ ఇష్టము. తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టేయాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ తర్వాత ఇక్కడ ప్రైవేట్లో పెట్టిన నేను, కానీ పబ్లిక్ పెట్టాలి. ఇక్కడ రాసుకోవచ్చు, సాంగ్ పేరు అది రాసుకోవచ్చు, నీ ఇష్టమైన టైటిల్ రాసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, నేను ప్రైవేట్ పెట్టినది. అది దాని మీద క్లిక్ చేయాలి. నేను ఫస్ట్ టైటిల్ రాస్తున్నా. మన ఇష్టం, టైటిల్ ఏమైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ. సో టైటిల్ రాసిన తర్వాత ఈ టైటిల్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేయాలి. టైటిల్ ఓకే చేసిన తర్వాత ప్రైవేట్ ఉంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత అది పబ్లిక్ అని ఉంటుంది, వస్తుంది. వెయిట్ ఒక్క నిమిషం. ప్రైవేట్ క్లిక్ చేసిన పబ్లిక్ మీద క్లిక్ చేయాలి, అంటే పబ్లిక్ పోస్ట్ అవుతుంది. ఇక్కడ షెడ్యూల్ ఉన్నది. షెడ్యూల్ అంటే ఏ టైం పోస్ట్ చేయాలో రాసి ఉంటుంది అక్కడ. 20 రేపు అని ఉన్నది, మనం చేసుకోవచ్చు. నేను 19th ఈరోజు చేయాలనుకుంటున్నాను. 19 డేట్ చేంజ్ చేసిన తర్వాత టైము ఇప్పుడు 4 అవుతుంది. 5 o'clock నేను పోస్ట్ చేయాలి కాబట్టి టైం 5 PM పెట్టుకుంటాను నేను. 5 PM అని అక్కడ PM మీద క్లిక్ చేయాలి. మళ్ళీ PM ఉంటుంది, PM క్లిక్ చేసి ఓకే వేయాలి. ఓకే వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సెట్ విజిబిలిటీ పక్కన యారో మార్క్ లేదా, అది వస్తే మళ్ళీ కొంచెం బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత యాడ్ పెయిడ్ ప్రమోషనల్ లేబుల్ ఉందా, అది క్లిక్ చేయాలి. అక్కడ ఎస్ కొట్టాలి. ఓకే, మళ్ళీ యారో మార్క్ కొట్టాలి, బ్యాక్ వస్తుంది. తర్వాత అప్లోడ్ డైరెక్ట్గా ఇంకేం చేయలేవు, డైరెక్ట్ అప్లోడ్ కొట్టేస్తే కథం సాంగ్ అప్లోడ్ అయిపోతుంది.